మండదా మండదా అక్క నీకోసమే వెయిట్ చేస్తున్నదా. నువ్వు ఇంత పొద్దుగాల లేవవు కదా. నువ్వు చేసే పిచ్చి పనులన్నీ నాకు తెలుసు. నిన్న నైట్ నీ సెల్ ఫోన్ మొత్తం చూస్తున్నాను నేను. పొద్దున్నే పాచిమొఖం తోటి ఇరిటేట్ చేయకు నన్ను. ఎలా అవునులే, పొద్దున్న వేసి ఇంటి పనులన్నీ చేస్తుంటే పనామలాగా కనిపిస్తుంది. అందుకే ఇంకో పనామని కలవడానికి వెళ్ళావా? చెప్పేది డైరెక్ట్ చెప్పు. నువ్వు చాట్ చదివినావు కదా, మొన్న వెళ్ళిన పెళ్లి చూపుల్లో ఆ ఇంటి పని మనిషి నెంబర్ తీసుకుని ఆమెతో చాట్ చేసిందే కదా నువ్వు చదివింది. ఓ బిల్డప్ కొడుతున్నావు. చీ, నీ టేస్ట్ ఇంత వేసినట్టుంది. పనులను కలవడానికి వెళ్తావా? ఒకసారి మెంటల్ దానా. మన అమ్మాయిని వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా తెలుస్తుంది మనకి? అయితే పనామకి అన్నీ తెలుస్తుందా? ఆ పనమ్మాయి 20 ఏళ్ళ నుంచి చేస్తుంది వాళ్ళ ఇంట్లో. అవునా? మరి ఏం అనుకున్నావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎట్లుంటారో కనుక్కున్నాం. మెయిన్గా అత్త కోడలకు పడాలి కదా, అబ్బాయి గురించి ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి. అవును, కరెక్టేలే. ఇంటి పనులకు తెలిసినంత ఇంటి వాళ్ళ గురించి ఎవరికి తెలియదులే. అందుకే పిచ్చి డౌట్లు పడొద్దు. డైరెక్ట్ మెసేజ్లు చూసి ఏదో జరుగుతుంది అనుకోవద్దు. అయినా నీ మొహానికి అంత సీన్ లేదులే. పనులు కూడా పడారు నీకు.